అన్న చేయి ఈ ఏడాది కాలంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో, సంక్షేమం జరిగిందో ప్రతి గడపకి చేరాలనే ఉద్దేశంతోనే వస్తూ ఉన్నాము. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని నోట్ చేసుకోవడం, ఒక నివేదికలాగా తయారు చేస్తూ ఉన్నాము. ఇది నియోజకవర్గం పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతా తిరిగేంత వరకు కంటిన్యూ అవుతుంది మా ప్రోగ్రామ్. సో ప్రతి దగ్గర మాకు ముఖ్యంగా వచ్చే ఇష్యూస్ హౌసింగ్ మీద కానీ, లేదంటే డ్రైన్స్ కానీ, ఎక్కడ చూసినా కూడా డ్రైన్స్ క్లాగ్ అయిపోయి ఉన్నాయి. పంచాయతీ సర్పంచులు సరిగ్గా వాళ్ళకి రెస్పాండ్ కావటం లేదు అని చెప్తా ఉన్నారు పంచాయతీ సెక్రటరీలకి. ఆ అభివృద్ధి ఎవరైతే సర్పంచ్ గెలుస్తాడో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి. అంటే ఊళ్ళో ఆ నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టాలా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టే వ్యక్తిని గెలిపించుకోమని చెప్పి అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అభివృద్ధి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. సోమిరెడ్డి గారు ఎప్పుడు తెలుగుదేశం ఎప్పుడు పవర్కి వచ్చినా కూడా ఆయన నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటాడు. ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలనే విషయంలోనే ఆలోచిస్తూ ఉంటాడు. మన వెంకటాచలంలో అయితే కంప్లీట్గా రూఅర్బన్ కింద సీసీ రోడ్లు గత ప్రభుత్వంలో హెవీగా వేయించారు. డ్రైన్స్ అన్నీ కూడా రూఅర్బన్ కింద వచ్చినాయి. ఇక్కడ వాటర్ ట్యాంక్ చూసినా ఆయన కట్టించిందే, స్కూల్స్, బిల్డింగ్స్ అన్నీ ఆయన అభివృద్ధి చేసినాయి. ఇక్కడ శ్రీకాంత్ కాలనీని చూస్తే దగ్గరలోనే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇది కూడా ఉండింది. అది సోమిరెడ్డి గారు దాన్ని రెక్టిఫై చేయించడం, మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని మూలబరేయడం, అక్కడున్న ట్రాన్స్ఫార్మర్లు ఎత్తేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సోమిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న లిఫ్ట్ ఇరిగేషన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేసి ఇక్కడున్న పొలాలకు కూడా నీళ్ళు అందించే ఏర్పాటు కూడా చేస్తాము. సో మా ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా, అంటే ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా బాగా పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి. అదేవిధంగా ఈ 4 ఏళ్ళు కూడా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి చేస్తాం. వాళ్ళు అడిగిన పనులు చేసి పెడతాము, వాళ్ళకి అండగా ఉంటాము, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. అది సోమిరెడ్డి గారి కుటుంబం ప్రజలకు ఇచ్చిన ప్రామిస్. ఈసారి వాళ్ళు గెలిపించిన దానికి మా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ముందుకెళ్తాము. ఇక్కడ బేసిక్లీ మా మోటివ్ ఏంటంటే ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేవా తెలుసుకోవడానికి వచ్చాము. అది కాకుండా ఫస్ట్ హ్యాండ్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయా, కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంటి సమస్యలు ఉన్నాయా. ఎందుకంటే పాత ప్రభుత్వంలో హౌసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో చాలామంది కాంట్రాక్టర్స్ మోసం చేసి పేదల డబ్బులు తినేసి చాలా ఫ్రాడ్ జరిగినాయి. సో అవన్నీ వాళ్ళకు యాంగ్జైటీని ఇచ్చే ఇష్యూస్ ఇవన్నీ. సో అవంతా క్లియర్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త ఇంటి శాంక్షన్స్ అయినాయో అవి ఎట్లా చేసుకోవాలో వాళ్ళకి చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేస్తున్నాము. అవి కాకుండా బాబు గారు ఇచ్చిన పథకాల గురించి చాలా సంతోషమైన స్పందన వస్తుంది ప్రజల నుంచి. తల్లికి వందనం ప్రతి ఒక్కరికి చేరింది. ఏదో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి దాంట్లో. ఇంటికి 3 పిల్లలుంటే ఒకరికి చేరలేదని కంప్లైంట్స్ ఇస్తున్నారు. సో అవి కూడా మన సచివాలయం సిబ్బంది చాలా ఎఫెక్టివ్గా పనిచేసి గ్రీవియన్స్ కమిటీకి పెట్టింది. సో ఇట్లాంటి టీథింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటున్నాము. అవి కాకుండా ఇక్కడ మామయ్య గారు చేసిన అభివృద్ధి చాలా మంచి పనులు చేసాము. మేము సీసీ రోడ్లు మామయ్య గారు వేయించారు. మళ్ళీ వాటర్ ట్యాంక్ మనమే పెట్టించాము. అది కాకుండా మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ అన్నా, ప్రైమరీ స్కూల్ అన్నా, ఎలిమెంటరీ స్కూల్ అన్నా చాలా డీక్యాపిటేటెడ్ స్టేట్లో ఉన్నాయి. అవి కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అవన్నీ రిపేర్స్ కూడా మేము అండర్టేక్ చేస్తామని ఊరందరికీ హామీ ఇచ్చాము. ఇక్కడ పిల్లలకు ఒక చిన్న ఇబ్బంది ఉంది. వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి ఒక ఫర్లాంగ్ అంటే 1 కిలోమీటర్ వేరే కాలనీకి పోవాలి. అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు అని చెప్తున్నారు చిన్నపిల్లలంతా.
సో వాళ్ళకు ప్రభుత్వం నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసే పనిలోనే ఉన్నాం. సో ఇక్కడ ప్రజలంతా చాలా ఆప్యాయంగా మమ్మల్ని పలకరించారు. మామయ్య గారికి ఓటేసి గెలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లే మేమందరము ఇక్కడ ఫ్యామిలీ నుంచి అందరం వచ్చాము. అందరం మీకోసం పని చేసి మీకు ఏ సమస్యలు రాకుండా చూసుకోవడమే మా మెయిన్ క్రైటీరియా.